అగ్రంపాడికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ మీకు అగ్రంపహాడికి ఎందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక అద్భుత శక్తి దాగుందనే చెప్పాలి. మనకి మేడారంలో ఏదైతే సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఉందో అసలు మొదట ఇక్కడ అమ్మవారు పుట్టింది. అమ్మవారు తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఒక ఇంట్లో ఉండేది. జాతర ఎప్పుడు కూడా ఇక్కడే జరిగేది అని అంటున్నారు. అయితే జాతర తర్వాత 4-5 సంవత్సరాలు జరిగిన తర్వాత అమ్మవారు అక్కడ యుద్ధాని కోసమని ప్రతాపరుద్రుడు దండ ఎత్తి వచ్చినప్పుడు అప్పుడు యుద్ధాని కోసమని మేడారం తరలి వెళ్ళిందంట. అప్పటి నుంచి కూడా అక్కడ జాతర కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఆపేశానంట. 5 సంవత్సరాల తరువాత మళ్ళీ అమ్మవారు ఒకరికి కలలోకి వచ్చి వంశస్థులకి ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారంట. ఇక్కడ అమ్మవారిని నేను ఉన్నాను, జాతర జరిపించండి అని. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అప్పటి నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి ఏం జరుగుతుంది అంటే అమ్మవారి కుంకుమ భరణి ఏదైతే తీసుకొస్తారో ఇక్కడ కూడా రాఘవాపురం అనే ఒక గ్రామం నుంచి ఒక వంశస్థుల దగ్గర నుంచి కుంకుమ భరణిని తీసుకొస్తారు 2 ఏళ్లకు ఒకసారి. కానీ ఇక్కడ గద్దె మీద పెట్టిన తర్వాత అన్ని పూజలను జరిపించిన తర్వాత ఆ కుంకుమ భరణి ఇక్కడ ఉండదట. అంటే అమ్మవారు ఉన్నంతసేపు జాతర సేపు ఉండి అమ్మవారే అదృశ్యమైపోయి మళ్ళీ అదే వంశస్థుల దగ్గరికి వెళ్తుందంట. ఇది ఎప్పుడు కూడా జరుగుతుంది. ఇందులో అంతు చిక్కని రహస్యం ఏదో దాగి ఉంది అని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని ఇక్కడ అగ్రంపహాడ్ వరకు తీసుకొచ్చాము. అసలు దీని స్టోరీ ఏంటి, దీని వెనకాల కథ ఏంటి అన్ని కూడా ఇక్కడ ఉన్న పూజారులను కానీ అదే వంశస్థులను కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మనతో పాటు సమ్మక్క సారక్కలమ్మ భక్తురాలు ఎంతో అపురూపంగా చూసుకుంటుంది అమ్మవారిని అని చెప్పాలి ఈ భక్తురాలు. ఈమె మాటల్లో తెలుసుకుందాం అసలు ఇక్కడ అమ్మవారి చరిత్ర ఏంటి అనేది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరండి? నా పేరు శారద, చిరువూరి శారద. చిరువూరి శారద గారు. ఇక్కడ అందరూ చెప్తున్నారు శారద చెప్తుంది అమ్మవారి గురించి అంటున్నారు. ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు. అసలు అమ్మవారి చరిత్ర ఏంటమ్మా? ఇది అమ్మవారి చరిత్ర అంటే ఫస్ట్ మా తాతల అమ్మల నుంచి ఉన్నదంట. ఇక్కడ ఉన్న నుంచి తర్వాత ఇది మాది 3వ తరం. మా వాళ్ళు చెప్పిండ్రు మాకు 3వ తరం. 3వ తరం అయితే వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఫస్ట్ లా ఈ అమ్మవారు ఇక్కడ నిలిచిందంట. ముందు నిలిచిందంట. ముందు నిలిచి ఏం చేసింది, ఒక 5-6 జాతరలు జరిగినాయి ఇక్కడ. జరిగినాయి అంట. జరిగిన తర్వాత ఆమె మరి అటు యుద్ధమో ఏమో చేసుకుంటూ వెళ్ళిపోయిందట. అప్పుడు యుద్ధం చేసుకుంటూ పోయి అక్కడ ఉండిపోయింది. అక్కడ ఉండిపోయి ఇక్కడ జాతర బంద్ అయిందట ఒక 5-6 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఆమె కళలోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక ఏది వీళ్ళ రూపకంగా కుంచెరకల రూపకంగా కంప పట్టుకొని 2 తల్లి పిల్ల సారలమ్మ సమ్మక్క ఇద్దరు వచ్చి ఇక్కడ దేవుడికి తూలుతా ఉన్నారట. పాత గద్దెలు ఉండేటివి. ఫస్ట్ ఆమె జాతర అయినప్పుడు గద్దెలు వేసిండ్రు మట్టితోటి. ఆ గద్దెలు వేసిన తర్వాత మళ్ళా ఒక 5-6 సంవత్సరాలకు మళ్ళా తల్లి తిరిగి వచ్చి ఇక్కడ అన్ని పజ్జొన్న చేన్లు ఉన్నాయట. అప్పుడు పజ్జొన్న చేన్లల్లా అందరు చేన్లు కోసుకుంటున్నారట. కంకి ఆ పశువు తోటలు పజ్జొన్న చేన్లు అన్ని ఉన్నాయట. ఈడ దేవుడు వచ్చినట్టుగా వినబడతాయంట కేకలు. వినబడతా అంటే వాళ్ళందరూ వచ్చిండ్రు. పని చేసుకునే వాళ్ళు వచ్చి ఏంది తల్లి ఇక్కడ 5-6 సంవత్సరాలు అయింది, జాతర లేదేం లేదు, మీరెవ్వరు మరి ఏం చెప్తాను అంటే, నేను మళ్ళా సమ్మక్క సారక్క నేను మళ్ళా వచ్చినమురా, ఇక్కడ మీ పెద్దలకు అందరికి చెప్పి మళ్ళా జాతర నడిపియాలి అని అమ్మవారు చెప్పిందంట. చెప్పినాక సరే తల్లి మరి 5-6 సంవత్సరాలు అయింది జాతర జరగక, మళ్ళీ ఇప్పుడు మరి మీరు వచ్చి చెప్పిండ్రు కాబట్టి పెద్దలకు అందరికి పటేన్లు పటవార్లు అప్పుడు వాళ్ళకు చెప్పుతాము అని వీళ్ళు అన్నారట. అని ఏం చేసిండ్రు వీళ్ళు ఉండగానే కథం ఈ ముచ్చట చెప్పిందంటే కథం వాళ్ళు మాయమైందట. అయితే అమ్మ మరి మేడారంలో మనకి కుంకుమ భరణిలో అమ్మవారు వస్తూ ఉంటారు కదా, అక్కడెక్కడనో చిలకల గుట్ట నుంచి అమ్మవారిని తీసుకొస్తారు. ఇక్కడ కూడా మనకి ఇట్లానే గద్దెల మీద డైరెక్ట్ జాతర జరుపుతారా? ఎక్కడి నుంచైనా అమ్మవారిని తీసుకొస్తాం. ఎక్కడ నుంచి తీసుకొస్తాం? ఇప్పుడు అయితే ఇంకా అప్పుడు ఏం చేసిండ్రట, మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పింది కదా, ఇక్కడ పటేన్లు పటవార్లు ఈ ఊరోళ్ళందరూ సహకరించి ఏం చేసిండ్రట, అప్పుడు వీళ్ళు ముసలోళ్ళు ఉండిరి ఏది వెనకట, ఆ ముసలోళ్ళు ఏం చేసిండ్రట, మీ ఇంట్లో పెట్టుకోండి అని వాళ్ళ ఇంట్లో మా తాత అమ్మ ఇంట్లో పెట్టిండ్రు. గోనెల కొమురమ్మ తర్వాత వాళ్ళ కొడుకు సమ్మయ్య చేసిండు, గోనెల నరసింహరాములు
మళ్ళీ ఇప్పుడు గోనెల వెంకన్న చేస్తాండు తరతరాలుగా వాళ్ళ వస్తానాయి మాదే తరతరాలుగా గోనెల కనకమ్మ చేసిన తర్వాత మా అమ్మ గోనెల సారమ్మ చేసింది. గోనెల సారమ్మ చేసిన తర్వాత నేను చేస్తాను. ఇది 3వ తరం. అంటే వాళ్ళ ఇంట్లో నుంచే మా ఇంట్లో నుంచే వస్తాయి. 7 పూజారులం. అప్పుడు 7 ఇప్పుడు 7 పూజారులము. మంచిగా సంతోషంగానే చేసుకుంటాను. అమ్మవారిని తీసుకొస్తాము, గద్దెలకు పెడతాము, మేము చేసుకునే పూజలు చేస్తాము. జనాలు చల్లగా ఉండాలని వారానికి ముందే పొలమార కడతాము 7 కలిసి. పొలమార అంటే అమ్మవారి గుడి నుంచి వచ్చిన జనము చల్లగా పోవాలి, మంచిగా రావాలి, వచ్చి దర్శనాలు మంచిగా కావాలి, వాళ్ళకి హాని జరగద్దు అని అన్ని మేము కట్టుబడి చేసి 4 పక్కల 4 బొంగులతోటి ఈ మొత్తం ఈ రౌండ్ మొత్తం కడతాం అన్నట్టు. ఇక 7 నుంచి జాతర మొదలైతుంది. ఇక అప్పటి నుంచి కాదు, బుధవారం అంటే మళ్ళా బుధవారం నుంచి జాతర స్టార్ట్. ఇక అయితే అమ్మ ఇప్పుడు అక్కడ మేడారంలో చూసుకున్నట్టయితే సారలమ్మ ముందు తీసుకొస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మ ఒక రోజు వస్తే సమ్మక్క 2 రోజుల తర్వాత అట్లా వస్తూ ఉంటది. ఇక్కడ కూడా అట్లనే ఉంటదా? అందరూ ఒకటేసారి తీసుకొస్తారా? అయితే ఇక్కడ మంగళవారం నాడే పోతరాజపల్లె నుంచి ఒక దేవుణ్ణి తీసుకొస్తాడు. ఇప్పుడు నల్లవెల్లి నుండి వీళ్ళు ఇట్లా వెనకట్నే పెద్దవాళ్ళు ఊరూరు డివైడ్ అయ్యిండ్రు. అయితే ఒక 3 కుటుంబాలు. అక్కంపేట నుంచి ఒక దేవుడు వస్తాడు. అక్కంపేట నుంచి అమ్మవారు వస్తారా? ఇక్కడ ఈయన పెట్టిండ్రు. అది లాస్ట్ సమ్మక్కకు ముందు తీసుకొస్తాం వనం అని. ముందు రోజు నేను పైడిద్దరాజుని తీసుకొస్తా. సమ్మక్క తల్లి ఆడబిడ్డను కోడూరు లక్ష్మీ అమ్మని పట్టుకొని నల్లబెల్లి నుండి వస్తా. కోడూరులో ఏమంటారు? కోడూరు లక్ష్మీదేవమ్మ సమ్మక్క తల్లి ఆడబిడ్డ. ఆమెకు ముందు చేస్తాం. ఏది చేసినా ఆమెకే ముందు పెడతాం. ఆడపిల్లకి ఎట్లా పెడతామో ఆమెకు అట్లా పెడతాం. ఇక మళ్ళీ పౌడిద్దరాజును ఆమె వాళ్ళు వస్తారు. తర్వాత తెల్లారి బుధవారం స్టార్ట్. గుండ్లపల్లి సాంబశివరావు గారి ఇంట్లో నుండి మంచి ధన సంపదలతో పసుపు కుంకుమ పట్టుకొని వస్తాం. అమ్మవారు రాఘపురం ఉంది. వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత ఆ నుంచి పొద్దుగాల సారి వస్తాం. వచ్చి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పెడతాం. ఫస్ట్ మేమే పూజార్లం. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు ఏదో రెస్ట్ తీసుకుంటాం, ఒక 10 నిమిషాలు. మళ్ళీ వెళ్ళి బొత్తరపల్లె నుంచి ఘటంకుండ, అది అమ్మవారికి ఇష్టము. ఘటంకుండ గౌన్లో ఆయన తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాపోళ్ళు ఉన్నారు, ఆవులేగనిస్తారు. ఆవులేగ అవి తీసుకొని వచ్చి వరాడపు కుండలు ఇంకొకరి ఇంట్లో పూజారులు 7 కదా, ఒకరింట్లో వరాడపు కుండలు. ఎవరి ఇంట్లో? గోనెల రవీందర్ ఇంట్లో ఉంటాయి. తరాలు మారినా వాళ్ళ ఇంట్లో నుంచే వస్తా ఉంటాం. ఏదైనా కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వరాడపు కుండలు ఇక ఇవి ఘటం కుండ ఇవి పట్టుకొని వచ్చి అమ్మవారి దగ్గర ఇవి సమర్పించిన తర్వాత మళ్ళీ పోతాం. మళ్ళీ పోయి అప్పుడు సార్లమ్మ తల్లి దగ్గర ఆమెకు పూజలు ఇట్లా చేసి సార్లమ్మ తల్లిని ఎవరు గోనెల వెంకన్న ఎత్తుకొస్తాడు. ఆయన తీసుకొస్తాడు. 7 పూజార్లం పట్టుకొని మంచిగా ధన సంపత్తిగా తల్లిని సబ్బుళ్ళు, బ్యాండ మేళం అన్నిటితోటి ఆమెను తీసుకొచ్చి ఆమెను గద్దెకు సమర్పిస్తాం. ఆ నుంచి అది అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ బేస్తవారం నాడు ఇక్కడ ఈ వనం తీసుకొచ్చే దగ్గర వాళ్ళు వేరే వాళ్ళ చేనులో ఉన్నది వనం. ఆ వనానికి పోతాం అందరం సప్పులతోటి. ఈ సమ్మక్క సారక్కని తీసుకొచ్చిన కానుండి అందరం పసుపులు ఇట్లా అన్ని పెట్టుకొని పూజార్లం 7 పూజార్లం ఆడికి బయలుదేరిపోతాం. ఆడికి బయలుదేరిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఆడ చేనుగల్ల ఆయనకు బట్టలు పెడతాము, ఆడ పూజలు చేసుకుంటాము. చేసుకొని ఈ వనాన్ని పట్టుకొని తీసుకొని వస్తాం. మంచి సప్పుడుతోటి బ్రహ్మాండంగా తీసుకొని వచ్చి అప్పుడు అమ్మవార్ల దగ్గర సమర్పించి మళ్ళీ వెళ్ళి ఆ రోజు సాయంత్రం బేస్తవారం నాడు సాయంత్రానికి సమ్మక్క తల్లి
అప్పుడు సమ్మక్క తల్లి కాడ పూజలు జరిపించి ఏడుగురము అన్ని చేసి ఇక్కడ రాఘవాపురం ఇక్కడే అగ్రంపాడు అన్ని చేసి ఈ తీసుకొని అమ్మవారు బయలుదేరి వచ్చే వరకు ఒక 4 గంటలు టైము అట్లా పడుతుంది. ఆ నుంచి బయలుదేరి అమ్మవారిని ఆరంభడితోటి సంతోషంగా ఏడుగురం పూజారులము అందరం ఐకమత్యంగా ఉండి తీసుకొని వచ్చి మా ఆడోళ్ళం 7 మగోళ్ళు 7 ఆడోళ్ళం మా కడుపులో పుట్టిన పిల్లలు అందరం మా కోడళ్ళు కొడుకులు అందరం 7 కుటుంబాలు మంచిగా ధన సంపదతో పోలీసులు ఊర్ల వాళ్ళు అందరూ మాకు సహకరించి తీసుకొని వచ్చి ఎంటోమెంటు ఇట్లా వీళ్ళంతా సహకరిస్తారు మంచిగా అంటే తీసుకొని. ఇప్పుడు జాతర అయిపోయిన తర్వాత అమ్మ జాతర తర్వాత అక్కడ మేడారంలో ఏదైతే అమ్మవారిని మళ్ళీ చిలకల గుట్టకు చేరుస్తారు కదా, ఇక్కడ కూడా అట్లనే మళ్ళీ జాతర అయిపోగానే తీసుకెళ్లి ఎక్కడిదక్కడ ఏ వంశస్తులు ఆ వంశుల వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటారా? అంతే సేమ్ అలాగే జరుగుతుంది ఎప్పుడైనా కూడా. అక్కడ సేమ్ అదే టైం కు ఇది ఇక్కడ సేమ్ అదే టైం కు జరిపిస్తుంది ఆ అమ్మవారే. మరి ఎందుకో మా మేడారం అంత ప్రాచుర్యంలోకి వచ్చింది, అగ్రం పహాడి ఎందుకు ఇంత వెనకాల కంటే ఇక్కడ ఏమో స్థలం లేదు, జాగా లేదు, వచ్చి జనాలు ఇక్కడనే ఫస్ట్ కాబట్టి ఇక్కడికి ఎక్కువ వచ్చేది. ఇక్కడ ఏమి లేక అక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా జనం అటు మొగ్గుతారు. అటు మొగ్గినా గానీ ఈ జనం అంతా మళ్ళీ పోయి వచ్చిన వాళ్ళే, అటు పోయి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇటు తిరుగుతారు. ఇక్కడ కూడా మొక్కులు చెప్పుకుంటారు. ఇటు తిరిగి మొత్తం మళ్ళీ అమ్మవారికి కూడా దర్శనం చేసుకొని, ఎందుకంటే అక్కడికి వండుకొని మంచిగా తిని తాగి వచ్చేదాని కోసం అక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడికే వెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ ఇటు కూడా మర్రుతారు. అయితే మేడారంలో అయితే మనకు వేములవాడకు ముందు వెళ్తుంటారు కదా అక్కడ జాతరకు, ఇక్కడ కూడా అదే సాంప్రదాయం ఉంటుందా లేకపోతే ఇక్కడికే డైరెక్ట్ రావడం ఉంటుందా? వేములవాడకు వెళ్ళొచ్చి ఆయనే ఆడ దర్శనం చేసుకొని ఒక 5-6 రోజులు గాని నెలకు ముందు గాని వేములవాడ పోతారు, కొమరవెల్లి పోతారు, పోయి వచ్చి ఇక్కడికి లాస్ట్ ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ చిన్న వరాలు ఇస్తుంది తల్లి, వరాలు ఇస్తుంది, అన్ని చేసేది వరాలు ఇస్తుంది. ఏది మొక్కుకుంటే అది అవుతుంది. మా పూజారులు కూడా సంతోషంగా పూజలు చేస్తారు చాలా బాగా. మా సారక్క తల్లిని ఎత్తుకొచ్చేటైనా గాని సమ్మవ్వ తల్లిని ఎత్తుకొచ్చేటైనా గాని బలిహారం రేపు 5 గంటలకు బలిహారం ఎవరెత్తుకొస్తారు? నల్లబెల్లి పూజారి కృష్ణ గారు, చిరుమూరి కృష్ణ గారు ఎత్తుకొస్తారు. ఈ ఇంట్లో నుండి బలిహారం వెళ్తది ఈ రూముల నుండి. ఎందుకంటే బలిహారం అంటే మేము ఈ బలి చల్లడానికి ఒక కొత్త కుండల బియ్యం వేసి ఆ బోనం వండుతాం, బోనాన్ని బూదిస్తాం, పూజలు చేసుకుంటాం. మేము 7 కూర్చొని అమ్మవారికి పూజలు చేసుకొని మంచిగా కానుకలు పడాలి, ఎంటోమెంట్కు మంచి లాభాలు రావాలి, ఈ వచ్చిన వాళ్ళు కూడా మంచిగా చల్లగా పంపాలి, మళ్ళా 2 సంవత్సరాల నాడు కూడా చల్లగా రావాలి, మంచిగా పోవాలి అని అమ్మవారికి పూజలు చేసి అమ్మవారిని దర్శించుకొని అప్పుడు ఆ బోనం తీసుకొని మిద్ద మీదకి పోతాం. అక్కడ పుట్ట ఏది పౌడిద్దరాజు పుట్ట కాడికి పోతాం. ఆ పుట్ట కాడికి పోయి ఆడ చెలపెయ్య అంటే ఇక మేకలే వెనకట ఉండేనట. మా తాతలమ్మలు ఉన్నప్పుడు చెలపెయ్య అంటే ఏదో ఆవునో ఏదో చేసేదంట కానీ బలిచ్చేవాళ్ళు. ఇక మేమైతే మా తరం వచ్చినాక మేము మా మామలు ఇట్లా వాళ్ళు మేకలే ఒక మేకను ఆడ చేసి అవి అందులో బట్టి కప్పేసుకొని ఆయనకి ఎత్తుతారు. ఎవరికి? చిరువూరి కృష్ణ గారికి ఎత్తుతారు. ఎత్తి ఆ బోనం కూడా చిరువూరి కృష్ణ గారే పట్టుకపోతాడు. ఎత్తుకొని పోయి అక్కడ పెట్టి మొత్తం 7 పూజారులు ఆయన ఎత్తుకుంటాడు, 6 పూజారులు పట్టుకుంటారు, మొత్తం బలి చల్లుతారు. చల్లిన తర్వాత గల్లాలు ఊపి మంచిగా కానుకలు పడాలి అని దీవనార్తి పెట్టి అప్పుడు గల్లాలు ఎక్కిస్తారు. లారీకి ఇక గవర్నమెంట్ పట్టుకొని పోతుంది. ఇక మేము పూజారులం. ఇక ఇక్కడ కూడా మేము కూడా పొరుగురు వాళ్ళం ఒక 3 కుటుంబాలు ఉన్నాయి మేడం. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇక్కడ మా తాతల అమ్మలు అప్పుడు వెళ్ళిపోయిండ్రు. ఇక మాకు అప్పటి నుండి ఇట్లా వచ్చుడు కష్టమైతుంది, పూజలకు కష్టమైతుంది. ఉండమంటే మనిషికి 1 నెల రోజులు ఇక్కడ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటా అంటాం. 7 నెలలు అట్లా మా వాళ్ళందరూ 7
నువ్వు ఒక నెల ఆయన ఒక నెల అని ఇట్లా వంతులు వేసుకొని 7 పూజలు చేసుకుంటాం. ఆ 7 ఆ నెలల ఏమి కానుకలు పడ్డా ఏమో ఇన్ని బియ్యం వచ్చినా ఏదొచ్చినా మీరు ఆ నెలలో చేసిన వాళ్ళకు అట్లా 7 ఐకమత్యంగా ఉండి చేసుకుంటాం మేడం. మాకు మాత్రం ఈ రూములు లేవు, కొంచెం కనీసానికి ఈ 7 రూములు చిన్నగా కట్టించిన గిసమంటి టైంలో పంటాం. దేవుణ్ణి ఎత్తుకొని వచ్చినాం మేడం. రాత్రి బేస్తవారం ఎత్తుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని జనాలు తొక్కేస్తే మాకు పండుకోవటానికి చోట్లేదు. మా సారవ తల్లిని ఎత్తుకొచ్చేటైన భార్యకు ఈ చెయ్యి విరిగింది. అయ్యో రాత్రే ఆ ఎంజంకు తీసుకుపోయి దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంటికాడ పడుకోబెట్టినాం. అంటే ఇక్కడ ఉద్యోగస్తుల పోలీస్ అధికారులు గానీ సరైన సక్రమంలో లేదంటున్నారు మీకు. అంటే ఇక వాళ్ళని జనం వచ్చి మీద పడ్డాక ఎక్కువ జనం అయిండ్లు. జనం వచ్చి మీద పడ్డాక పోలీసులు కూడా పాపం పోలీసులనే పడిపోయేలాగా చేశారు. మాకు ఒక తాడు పట్టుకొని మమ్మల్ని పూజారులు నా మధ్యలో పెట్టుకొని వస్తారు. వచ్చేటప్పుడు పోలీసులనే నెడతపోయిండ్రు అంత జనం. రాత్రి 9 అయింది. 9 గంటల వరకు వచ్చినాం. అమ్మవారిని సమ్మక్కను పెట్టినాం. మొన్న బుధవారం నాడు సార్లమ్మ తల్లిని మంచిగా చేసినాం. అందరు జనం అంతా మంచిగా చల్లగా వచ్చి చల్లగా పోవాలని అమ్మవారికి ప్రార్థించినాం మేము 7 పూజారులం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులందరికీ చక్కగా వివరించారు. మేడారం తర్వాత అగ్రం పహాడు అన్న మాట ఎక్కువ వినిపిస్తుంది. ముందుగా అగ్రం పహాడు ఇక్కడనే తన అమ్మవారు వచ్చింది కాబట్టి ముందు ఇక్కడికి వచ్చింది కాబట్టి అది ఎక్కువ ప్రాచుర్యం రావాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంచిగా మా జాతర మంచిగా అభివృద్ధి అయ్యి మంచిగా ఇది అవ్వాలి మేడం. మాకు అదే కోరిక. ఏంటిదంటే గవర్నమెంట్ లో పడ్డది. గవర్నమెంట్ కూడా మంచి లాభాలు వచ్చి మా పూజారులను అందరినీ మా 7 వాళ్ళు సక్రమంగా చూసి 4000 సాలరీకి చేస్తున్నాం మేము. నెలకు 4000 సాలరీ వస్తుంది మేడం. నెల ఇవ్వరు, మళ్ళీ 24 నెలలకు ఇస్తారు. 4000 ఆ గద్దెల మీద కూడా జనాలు భక్తులు మీరు వేస్తే ఇంకొకరు తీసుకుంటారు, ఇంకొకరు వేస్తే ఇంకొకరు తీసుకుంటారు. ఏమో మాకు మాకేం ఉండదు. ఓన్లీ 4000 సాలరీ మీదనే మేము బతకాలంటే కష్టం అవుతుంది మేడం. అమ్మ, మేము విన్నది ఏంటంటే ఇక్కడ అమ్మవారు అనే కుంకుమ భరణిలో ఉన్న అమ్మవారు మళ్ళీ యథాస్థానంకి పోవడం ఏంటి, అసలు ఏంటి దాని వెనకాల స్టోరీ? మేడం మాకు కూడా ఇప్పటి వరకు మాకు తెలియలేదు, అంతు పట్టలేదు. మేము తీసుకొచ్చే వరకే మేము అమ్మవారిని తీసుకొచ్చి గద్దెల మీద మంచిగా పూజలతోటి మీరు సమర్పించి ఆడ పెడతాము. పెట్టిన తర్వాత శనివారం నాడు బలేస్తాము. అవును, బలిహారం చేసిన తర్వాత మేమేమి చూడము. ఇప్పుడు మేము తెచ్చి పెట్టినాక దాని మీద కుంకుమ భరణి మీద బెల్లం పడుతుంది, అన్ని అక్కడే పడతాయి, చీరలు అన్ని అక్కడే పడతాయి. మేమేం చూడము. ఇక బలేసిన తర్వాత మేము సపరేట్గానే ఉంటాము. తెల్లారం ఇక బలిహారం చేసినాం అని అంటే అమ్మవారికి శాంతి చేసుడు. ఆమె శాంతి అయిపోయింది అని అంటే ఏం చేస్తాము, ఆ బెల్లాన్ని తోడుకుంటాము. ఖరాబ్ అయిన బియ్యం ఎరకలోళ్ళు తీసుకుపోతారు, సాఫ్ చేస్తాము. మళ్ళీ గద్దెలు ఇట్లా అన్ని కడుగుతాము. ఏ వారం అయితే బుధవారం అయితే సారవ తల్లిని తీసుకొచ్చి అన్ని చేసినాము మొదలైందో మళ్ళీ బుధవారం నాడు అమ్మవారికి మారుబోనం అని చేస్తాం. మారుబోనం చేసి మారుబోనం చేసిన తర్వాత 7 పూజార్ల పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టి తల్లి నువ్వు అంత నీ దయ మంచిగా అందరిని జనాలను కాపాడాలి, మా పూజారులను కూడా చల్లగా ఉంచాలి, మా కుటుంబాలు చల్లగా ఉండాలి అని అందరి గురించి ఎంటోమెంట్ గురించి గవర్నమెంట్ గురించి మంచిగా మొక్కుకొని పూజ చేసినాక అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పుడు ఆ గద్దెలు అన్ని తీస్తాం. కడిగినాకనే చేస్తాం ఈ పని. ఇక అక్కడ చూసినప్పుడు ఉండవు. ఏంటి మీరు తెచ్చిన కుంకుమ భరణి ఉండదు, కుంకుమ భరణి ఉండదు, ఏముండదు. మేము సప్పుడు చేయకనే ఊరుకుంటాం. ఏమైందని మా తరతరాల నుంచి అదే. మేము మళ్ళీ అంటే దేవుణ్ణి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకునేది మాకు తెలియదు. అసలు నార్మల్ గా కూడా అమ్మ ఎవరిని గద్దెను ఎక్కియట్లేదు, మీరు మాత్రమే బయట నుంచి అన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎవరు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. మరి అమ్మవారి కుంకుమ భరణి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా 2 ఏళ్ల సారికి చూస్తే అక్కడే ఉంటది. ఎక్కడ మీరు తీసుకొచ్చే ప్రదేశం దగ్గర అక్కడే ఉంటది. మళ్ళా అక్కడే పూజలు జరిపించి అప్పుడే అమ్మవారిని శాంతిపరిచి
తల్లి మాతోటి ఉన్నావు, మా జనంతో ఉన్నావు, అందరినీ చల్లగా కాపాడాలని మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తాం. అచ్చా 2 సంవత్సరాలకు ఒక్కసారి. అదే అయితే దీని వెనక ఇట్లా అదృష్టం అనేది తెలియదు మాకు తెలియదు. ఇక మేము తీసుకురావడం వరకే, గద్దెలకు పెట్టడం వరకే, అవును. కానీ మళ్ళీ మేము తీసుకుపోవడం లేదు. లేదు. మేడారంలో అంటేనేమో వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి అక్కడ పెట్టడము, చిలకల గుట్ట కప్ప చెప్పడము, మళ్ళీ అన్ని సాంప్రదాయాలు అయిపోయిన తర్వాత తిరుగు వారం అని చేస్తుంటారు. కానీ ఇక్కడ అమ్మవారి అంతటా అమ్మవారే వెళ్ళి ఇక ఆమె ఆ తల్లే, ఇక ఆమెకే తెలియాలి. ఇప్పటి వరకు మా పెద్దోళ్ళకు కూడా తెలియదు, అవును. మా పెద్దలకు కూడా తెలియదు. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా వివరించారు మా ప్రేక్షకులకు. ధన్యవాదాలు.